నమస్తే, సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న బెల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకుని దాంట్లో సగం చెక్క మాత్రమే ఈ పచ్చడికి యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీ వీడియోస్ ఇంతకు ముందు కొన్ని అప్లోడ్ చేశాను. చూడని వాళ్ల కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఈ పోపు మాడిపోకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మెంతులు వేసుకోవడం వల్ల పోపు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. పోపు వేగాక దీంట్లో ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి వేయించుకోకుండానే వాడుకోవాలి. ఇప్పుడు పచ్చడి రుచిని ఎన్హాన్స్ చేసే ఇంగువ వేసుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవడం వలన ఈ ట్రెడిషనల్ పచ్చడికి మంచి రుచి వస్తుంది. పచ్చడి మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేగిన పోపుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు పోపు చల్లారిపోయింది. ఈ చల్లారిన పోపుని మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పోపు ఒకటి ముందుగా గ్రైండ్ చేసుకుని అది కొద్దిగా మెత్తగా గ్రైండ్ అయ్యాక దీనిలో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు, తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇలా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో పైపోపు పెట్టుకోవాలి. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మీద వేసుకుంటే ట్రెడిషనల్ కొబ్బరి పచ్చడి తయారైపోతుంది. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.